తెలుగు 99 కి స్వాగతం. కాకతీయ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండెతోక అరుణ్ కుమార్. నందిగామ ప్రాంత విద్యారంగంలో కాకతీయ విద్యా సంస్థల పాత్ర ప్రముఖమైంది. ఎమ్మెల్సీ డాక్టర్ మొండెతోక అరుణ్ కుమార్ విద్యా సంస్థలను వ్యాపార కోణంలో కాకుండా భావి భారత పౌరులను తయారు చేసే కర్మాగారాలుగా కాకతీయ విద్యా సంస్థ 1986లో ప్రారంభమైన కాకతీయ విద్యా సంస్థల ప్రస్థానం నేటి వరకు ఎంతో మంది విద్యార్థులను విద్యావేత్తలుగా మార్చేందుకు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా పునాదులు వేసిన కాకతీయ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండెతోక అరుణ్ కుమార్ గారు విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నత స్థానాల్లో ఎదగాలని సూచించారు ఎమ్మెల్సీ డాక్టర్ మొండెతోక అరుణ్ కుమార్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాకతీయ విద్యా సంస్థల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. కార్తికేయ గారు చాలా డీటెయిల్గా స్కూల్ గురించి, వాల్యూస్ గురించి, మారల్స్ గురించి, స్కూల్ ఎలా ఫామ్ అయింది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఏ వాల్యూస్ మీద స్కూల్ నడుస్తుంది అని చాలా వివరంగా చెప్పారు. నాకు ఈ స్కూల్ మీద ఐడియా ఉంది. రవీంద్ర గారు చాలా కష్టపడి చాలా వాల్యూస్ తోటి స్కూల్ నడుపుతున్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్కి వెళ్ళకుండా ఏదైతే వాల్యూతో స్టార్ట్ చేశారో అదే వాల్యూస్ని కంటిన్యూ చేయడం చాలా కష్టమైనప్పటికీ కూడా దాన్ని కష్టపడుతూ ఆ వాల్యూస్ని కంటిన్యూ చేస్తున్న రవీంద్ర గారికి నా ద్వారా, మీ అందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ప్రైవేట్ స్కూల్స్ అనగానే, కాన్వెంట్ స్కూల్స్ అనగానే ఫస్ట్ వాళ్ళు ఆలోచన వచ్చేది కమర్షియల్ ఎలిమెంట్ వస్తుంది. చాలామంది స్కూల్స్ రన్ చేసేవారు. కానీ చాలా సర్ప్రైజింగ్గా రవీంద్ర గారు అప్పటి నుంచి స్టార్ట్ చేసినా సరే ఎప్పుడు ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా స్కూల్ని స్కూల్గానే ఉంచండి. జనరల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒక స్కూల్ సక్సెస్ అయితే స్కూల్ నుంచి కాలేజ్, కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజో, మెడికల్ కాలేజ్లో షిఫ్ట్ అవుతూ ఉంటారు, అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. కానీ స్కూల్తో స్టార్ట్ చేసి స్కూల్గానే ఉంచడం అనేది చాలా గొప్ప విషయం సార్. చదువుని బిజినెస్గా కాకుండా, కమర్షియల్గా కాకుండా ఎవరు పెట్టినప్పుడు కాకతీయ స్కూల్ పెట్టారు. నందిగామ జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నప్పుడు ఒక స్కూల్ ఉండాలి, కొంచెం మనం కూడా అవుట్పుట్ బాగుండాలి అన్న ఉద్దేశంతో స్కూల్ పెట్టారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ, పేరెంట్స్ అందరినీ చూస్తుంటే నాకు కొంచెం జలసం వస్తుంది. ఎందుకంటే మేము ఫస్ట్ జనరేషన్ కిడ్స్ సార్. మాకు ఈ ప్రివిలేజ్ లేదు. ఈ కాన్వెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లోకి చదువుకునే ప్రివిలేజ్ మాకు అప్పుడు లేదు. జిల్లా పరిషత్ స్కూల్లో చదివి మెల్లగా కాలేజు, యూనివర్సిటీ బయటికి వెళ్ళొచ్చినారు. ఈ స్కూల్స్ వాల్యూ ఇప్పుడు కన్నా ఒకసారి మనం కొంచెం గ్రోత్ వచ్చినా తెలుస్తుంది. అందుకే కార్తీక్ గారికి కొన్ని రోజుల క్రితం ఒక విషయం చెప్పాను. మీ స్కూల్ నుంచి చాలామంది, మీ స్కూల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలామంది నందిగామ నుంచి మీ స్కూల్లో చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు కష్టమైనా సరే మీ స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళని కూడా ఒక అలుమ్ని స్టార్ట్ చేయండి. అందరినీ కూడా ఎలాగ మీటింగ్ పెట్టారో, ఎలాగ యాన్యువల్ డే చేశారో, మీ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన అందరితో కూడా ఒక అలుమ్ని పెట్టాలని